హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాలిఫ్లవర్ కర్రీ ఎలానో చెప్దాం. ఫస్ట్ క్యాలిఫ్లవర్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. సో వేసుకొని అవి చూడండి, మనకు కొంచెం గోలిన తర్వాత కొంచెం ఒక 2 టమాటోస్ మాత్రం తీసుకుంటున్నాను. సో టమాటోస్ తీసుకుంటే మనకు గ్రేవీ అనేది బాగుంటుంది, డ్రై కాకుండా. సో ఈ టమాటాస్ కూడా ఈ పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇవి వేసుకోవాలి. సో ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అవుతుంది. సో మనం కొంచెం దగ్గర అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ హాట్ వాటర్ నుంచి తీసిన ఈ క్యాలిఫ్లవర్ అనేది వేయాలి. సో హాట్ వాటర్లో వేస్తే ఏంటంటే దానికి ఏమైనా పురుగు కానీ ఏమైనా డస్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటే మనకి ఈజీగా పోతాయి. సో ఇప్పుడు కొత్త క్యాలిఫ్లవర్కి ఇంజెక్షన్స్ వేసి ఇలా రకరకాలు అంటారు కదా. సో మన హాట్ వాటర్లో సాల్ట్ వేస్తే ఏంటంటే మనకి ఎలాంటిది ఏమున్నా కానీ పోతాయి. సో ఈ క్యాలిఫ్లవర్ మంచిగా మధ్యలో చిన్నగా పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. సో అది మంచిగా కొంచెం ఆయిల్లో అనేది ఫ్రై అవ్వాలి. సో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం నార్మల్గా అయితే మనం పచ్చిమిర్చి, ఆనియన్ వేసినాక అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేస్తాం కదా, అలా కాకుండా ఇలా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకోవాలి. సో మంచిగా బాయిల్ అయిన తర్వాత కొంచెం క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అవుతుంది మనకు దగ్గరికి కలబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నగా పెట్టేసుకొని సో ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులో కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా పెట్టుకోవాలి. మనం అందులో వాటర్ అనేది ఎలాంటి పోయొద్దు. క్యాలిఫ్లవర్ ఇలా కుక్ చేసుకోండి, జస్ట్ మన కింద కూడా అడుగంటుంది అండ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి బాక్స్లోకి. మరీ ఫ్రై కాకుండా ఇలా ఫ్రై లాగానే కానీ కొంచెం గ్రేవీగా బాగుంటుంది కర్రీ. సో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇంకా క్యాలిఫ్లవర్ని మీరు ఎప్పుడు తెచ్చుకొని వండుకుంటారు, అంత చాలా బాగుంటుంది క్యాలిఫ్లవర్. సో చూడండి, అది మనం కొంచెం సేపు అలానే పెట్టుకోవాలి.